పిల్లలకు చదువొక్కటే కాదు, వాటికి తోడు ఆటపాటలుంటే భవిష్యత్ ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. పేదరికాన్ని జయించేందుకు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి గురుకులంలో అడుగుపెట్టిన ఆ విద్యార్థులంతా పసి ప్రాయంలోనే తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందుకు వేదికగా నిలిచింది ఆసుయంత్ర సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం. ఆయన జీవిత కథలో భాగస్వాములయ్యే అదృష్టాన్ని దక్కించుకున్న గురుకుల పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రదర్శనతో యావత్ ప్రేక్షక లోకానికి బాల్య స్మృతులను గుర్తు చేశారు. తెలంగాణ మొత్తం జల్లెడ పట్టిన మల్లేశం చిత్రానికి సరిపోయే బాల నటీనటులు దొరకని పరిస్థితుల్లో ఆ అవకాశాన్ని దక్కించుకుని శభాష్ అనిపించుకున్నారు. తొలిసారిగా వెండితెరపై మెరిసి లలిత కళల పాఠశాల లక్ష్య సాధనలో తొలి విజేతలుగా నిలిచారు. తెలుగులోనే కాదు, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో బాలనటులకు డిమాండ్ బాగానే ఉంది. పాత్రలకు సరిపోయే బాలలను ఎక్కడున్నా వెతికిపట్టి వారి ప్రతిభను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు దర్శకులు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. అయితే నిరుపేద కుటుంబాల్లో కళలంటే ఇష్టపడే పిల్లల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రోత్సహించేవారు లేక ఆదరించేవారు కరవై ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన మల్లేశం చిత్రం మట్టిలో కూరుకుపోతున్న మాణిక్యాలను వెలికితీసింది. ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి మల్కాజ్గిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల లలిత కళల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న శివనందు, ఎల్లేష్, నిఖిల్, శ్రీలక్ష్మిలను గుర్తించి బాల నటీనటులుగా వెండితెరకు పరిచయం చేసింది. గింజిగాడు తారాంజిగాడు తన పేరే మంజిగాడు, మంజిగారే మంజిగా. రాజుగాడు గిరిగీజుగాడు తారాజుగాడు తన పేరే మాజిగాడు, తన పేరే మాజిగాడు, మాజిగారే మాజిగా. మల్లిగాడు గిరిగిల్లిగాడు తారల్లిగాడు తన పేరే మల్లిగాడు. అరే మల్లిగాడి మల్లిగాడనే వచ్చిందిరా. అరే ఏంగా తీరా, రేపు చూసుకుందాం మన సంగతి బాయ్ కాడ. అరే ఏంగా తీరా. అరే నిరుపేద కుటుంబాల నుంచి చదువు కోసం గురుకుల పాఠశాలలో చేరిన ఈ విద్యార్థులకు చదువు తప్ప మరోటి తెలీదు. నటనంటే పరిచయం లేదు. సినిమాల్లో చూస్తూ ఆనందించడమే తప్ప వాళ్లలా నటించి మెప్పించే అవకాశాలు రాలేదు. అయితే గురుకుల పాఠశాలలో చేరాక లలిత కళల విభాగంలోని చిల్డ్రన్స్ థియేటర్ ఆర్ట్స్ శిక్షకులు దీనబాంధవ ఈ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా ఈ నలుగురు విద్యార్థులకు మల్లేశంలో నటించే అదృష్టం తలుపు తట్టింది. ఈ చిత్రంలో నటించిన చిన్నారులది ఒక రకంగా చెప్పాలంటే మల్లేశం కథే. మల్లేశం చిన్నప్పటి పాత్ర పోషించిన శివనందు స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా నిదాన్పల్లి. తండ్రి పలు ధారావాహికల్లో నటిస్తుంటాడు. తల్లి గృహిణి. శివకు చిన్నప్పటినుంచి నటించడమంటే మక్కువ. కాని ఎక్కడ చదువు పాడైపోతుందోనని తల్లి మందలించేది. తండ్రి మాత్రం వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. ఈ క్రమంలోనే మల్కాజ్గిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరిన శివనందును రంగస్థల శిక్షకులు దీనబాంధవ గుర్తించారు. శివనందు మాట తీరు, వ్యవహరించే విధానం చూసి థియేటర్ ఆర్ట్స్ క్లాస్లోకి తీసుకున్నారు. 2 ఏళ్లుగా థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న శివనందుకు అనూహ్యంగా మల్లేశం చిత్రంలో అవకాశం వచ్చింది. దర్శకుడు రాజ్ చెప్పిన సన్నివేశాలకు అనుగుణంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇంకా మా ఊర్లో మొదటి హీరో అని అందరు గొప్పగా చెప్పుకుంటారు సార్. ఇంకా చెప్పలేనంత ఆనందం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్టింగ్ నేర్పిస్తారు, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఏమో అనుకున్నా, కానీ చిన్నప్పుడే ఇట్లా అవకాశం వస్తుందని అనుకోలేదు సార్. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగింది సార్. ఇంకప్పుడు అందరూ కొంతమంది వింతగా చూస్తారు సార్, కొంతమంది సెల్ఫీలు దిగుదామన్నారు సార్. ఇంకా ఇంత అదృష్టం నాకు ఇంతగానం అదృష్టం వచ్చిందా అని ఫీల్ అయినా సార్. ఇంకా సెల్ఫీలు అడిగిర్రు, మల్లేశం సినిమాలు చేసావు అని అడిగి సార్. ఇంకా అందరితో కలిసిన హ్యాపీగా ఉండే సార్. ఇప్పుడు ఫస్ట్ అయితే స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని తర్వాత యాక్టింగ్ పోదాం అనుకుంటున్నాను. ఇంకా నా మనసులో అయితే ఫస్ట్ నేను కాదు హీరో, మల్లేశం సార్ ఫస్ట్ హీరో అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా సార్. తర్వాత నేను.
శివానంద్తో పాటు అతని స్నేహితులిద్దరికీ మల్లేశం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కర్నూలు జిల్లా మన్ననూరుకు చెందిన ఎల్లేష్, నల్గొండ జిల్లా గొల్లపల్లికి చెందిన నిఖిల్ మల్లేశం స్నేహితులుగా అంజీ, రాజు పాత్రల్లో నటించారు. సుమారు 15 రోజుల పాటు సినిమా చిత్రీకరణలో పాల్గొన్న వీరిద్దరూ మల్లేశం, వీరప్రతాప్తో వచ్చే సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. అంతేకాకుండా 4 నిమిషాల నిడివిగల పాటలో ప్రేక్షకులకు బాల్య స్మృతులను గుర్తుకు తెచ్చేలా నటించి ఔరా అనిపించారు. ఇంత పెద్ద సినిమాలో నటించడం కలలో కూడా ఊహించని ఈ బాల్య స్నేహితులు తెరపై తమను తాము చూసుకుని మురిసిపోయారు. తమ అభిమాన హీరోల సినిమాలు చూసి ఈలలు వేసి గోల చేసిన ఈ పిల్లలు ఇప్పుడు తాము తెరపై కనిపించగానే మిగతా ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం చూసి మురిసిపోయారు. అంటే ఇంతకు ముందు చాలామంది ఏమనుకోకపోయారు సార్. ఇంక ఇప్పుడైతే అందరూ అరే సినిమాకి పోయినా అంటగారా, సినిమాలో ఎట్లుంటుందిరా రే, సినిమాలో వాళ్ళు ఇట్లా దుంకుతారు కదరా రే, ఎట్లా దుంకుతారా, అంత క్లారిటీగా ఫోటోలు ఎట్లా వస్తాయిరా అని అవన్నీ అడిగింది సార్. ఇంకా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన సార్. ఇంతకుముందు రవీంద్ర భారతిలో డ్రామా చేసినాం సార్, పావు టికెట్ పరిచానని. అట్లయితే ఇంకా అప్పుడే ఇంకా స్టేజ్ ఫియర్ అంతా ఇంకా పోయింది సార్ చెప్పిన తర్వాత. ఇంకా ఏం భయపడలేదు సార్. కెమెరా ముంగల కూడా బాగానే చెప్పిన సార్. ఇంకా అందరు ఉండి అడిగింది సార్, అరే మమ్మల్ని కూడా నువ్వు పెద్ద అయినాక తీసుకుపోతావారా సినిమాలకి అంటే, తీసుకుపోతా, ముందు నేనైతే చదువుకుంటానన్నా సార్. అంటే యాక్టింగ్ ఫస్ట్ చేసేటప్పుడు కెమెరా ముందు చేస్తున్నా కదా సార్, అప్పుడు భయమైంది సార్. ఫస్ట్ చేసేటప్పుడు భయమైంది. ఇక ఆ భయం పోగొట్టుకొని చేసిన సార్. కొంచెం ప్రౌడ్గా అనిపించింది సార్. నన్ను నేను ఫస్ట్ టైం స్క్రీన్లో చేసిన. ఇంతకుముందుకు చాలా సినిమాలు చేసిన సార్. అయితే నేను ఎప్పుడైనా ఇట్లా స్క్రీన్లో థియేటర్లో రావాలనుకున్నాను సార్, వచ్చిన సార్. సినిమాలలో శశి సార్, అంటే సినిమాకి ఇట్లా రావడానికి శశి సారే ఇట్లా చెప్పిండు, మాకు అవకాశం ఇచ్చిండు. అంటే నాకు హీరోస్ ఎవరు ఫేవరెట్ కాదు సార్, అందరూ ఈక్వల్ సార్. ఇదే పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న శ్రీలక్ష్మి అనే అమ్మాయి కూడా మల్లేశం చిత్రంలో నటించింది. నిడివి తక్కువే అయినా యాచకురాలి పాత్రలో జీవించి శభాష్ అనిపించుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి 6వ తరగతి నుంచి నటన నేర్చుకుంటుంది. పావు టికెట్ పరేషన్ నాటకంతో పాటు సమాచార శాఖ రూపొందించిన రైతుబంధు ప్రకటన, అలాగే పలు రేడియో నాటకాల్లో నటిస్తూ బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంట్లో ఉన్నప్పుడు తాను టీచర్గా బండలను పిల్లలు అనుకుని ఏవేవో చేసేది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మందలించేవాళ్లు. నాన్న స్వీపర్గా పనిచేస్తుంటాడు, అమ్మ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ పాఠశాలలో చేరాక నటనలో శిక్షణ తీసుకోవడం, మల్లేశం చిత్రంలో యాచకురాలి పాత్రలో నటించడం అంతా కలగానే జరిగిందని ఆనందిస్తోంది. అసలు నేను అనుకోలేదు, అసలు కళ్ళు కూడా ఊహించలేను నేను ఒక సినిమాలో యాక్ట్ చేశానని. ఎప్పుడైనా సరే ఇట్లా యాక్టర్స్ యాక్ట్ చేస్తుంటే వామ్మో వీళ్ళు ఇంత మంచి యాక్ట్ చేస్తారు, ఎట్లా యాక్ట్ చేస్తారో ఏమో అసలు అలాంటిది. అంటే వీళ్ళు ఇంత మంచిగా యాక్ట్ చేస్తారు కదా, ఎన్ని డబ్బులు సంపాదిస్తారు, అసలు ఇది ఒక జాబేనా కాదా అన్నట్టు ఊహించుకుంటుండే. కానీ ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చిందంటే మా దీనబంధవ సార్ వల్లనే. మా అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి నాకు థియేటర్స్ అంటే ఎందుకు కూడా తెలియదు సార్ నాకు. కానీ అప్పుడు అంటే ఫేవరెట్ హీరోయిన్ నాకు యాక్టర్ అవ్వాలని కూడా లేదు సార్ అప్పుడు. కానీ ఇక్కడికి వచ్చినాక మా సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్. యాక్టర్ అవ్వాలనే కోరిక అప్పుడు కలిగింది సార్. ఒక టీము రైతు బంధు యాడ్ సార్, మళ్ళీ మొన్న మా సార్ చైల్డ్ లేబర్కి పంపించింది సార్. ఇప్పుడు మళ్ళీ మల్లేశం ఉంది సార్. నా గోల్ డాక్టర్ సార్, డాక్టర్లో పార్ట్ గైనకాలజీ సార్. ఈ 4 పిల్లలతో పాటు వరంగల్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి పాండురంగారావు కూడా మల్లేశం చిత్రంలో బాలనటుడిగా కీలక పాత్ర పోషించారు. మల్లేశం జీవితంలో ప్రతినాయక ఛాయలున్న వీరప్రతాప్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించాడు. చిన్నప్పట్నుంచి టీవీల్లో వచ్చే సినిమాల్లోని డైలాగ్స్ విని యథాతథంగా చెప్పి కుటుంబ సభ్యులను, స్నేహితులను నవ్వించేవాడు, ఏడ్పించేవాడు. అలా నటన పట్ల ఆసక్తి పెంచుకున్న పాండురంగారావు హన్మకొండలో జరిగిన మల్లేశం ఆడిషన్స్ కు వెళ్లి ఎంపికయ్యాడు. వీరప్రతాప్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అరే మల్లిగాడనే వచ్చిందిరా. అరే ఏంగా తీరా, రేపు చూసుకుందాం మన సంగతి బాయ్ కాడ. అరే ఏంగా తీరా. అరే ఏం కాదు. మల్లేశం చిత్రానికి ఈ పాఠశాల విద్యార్థుల ఎంపిక విచిత్రంగా జరిగింది. ఈ చిత్రానికి సహాయ కెమెరామెన్ గా పనిచేస్తున్న శశి ఓ రోజు అనుకోకుండా మల్కాజిగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లారు. ప్రిన్సిపల్ను వాకబు చేయగా విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు లలిత కళల్ని కూడా నేర్పిస్తున్నట్లు వివరించారు. తమ మల్లేశం చిత్రంలో చిన్నప్పటి పాత్రల కోసం చాలా రోజుల నుంచి అన్వేషిస్తున్నామని నాటక విభాగంలో పిల్లలకు శిక్షణ ఇస్తున్న దీనబాంధవకు వివరించారు శశి. దీనబాంధవ తన పిల్లలని పరిచయం చేసి నటనలో వారి నైపుణ్యాలను చూపించారు.
కురిపించారు. అంతే, ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన శశి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు తమ సినిమాకు కావలసిన పిల్లలంతా ఒక్క దగ్గరే ఉండడంతో వెంటనే దర్శకుడు రాజ్కు ఆ విషయం వివరించారు. అప్పటికప్పుడు తన ఫోన్లో పిల్లలను ఆడిషన్స్ చేసి దర్శకుడు రాజ్కు ఆ వీడియోలు పంపించారు. మనం ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాం, అందరు మనల్ని అవమానిస్తున్నారు టామ్ అండ్ జెర్రీ అని. అయితే ఇప్పటి నుంచో నాకు కలుసుకున్నాం. పిల్లల నటన చూసి ముగ్ధుడైన దర్శకుడు రాజ్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే లలిత కళల పాఠశాలలో వాలిపోయారు. ఈ పిల్లల నటన చూసి మల్లేశం చిన్నప్పటి పాత్రతో పాటు అతని స్నేహితుల పాత్రలు సరిగ్గా సరిపోతాయని భావించారు. పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రుల అనుమతితో 4 పిల్లలను మల్లేశం చిత్రీకరణకు తీసుకెళ్లారు. వారిని పాత్రలు, సంభాషణల్లో లీనం చేసిన దర్శకుడు రాజ్ పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా సెలవు రోజుల్లో మాత్రమే వారికి సంబంధించిన సీన్లు చిత్రీకరించారు. సుమారు 15 రోజుల పాటు ఈ పాఠశాల పిల్లలు మల్లేశం చిత్రం కోసం పనిచేశారు. ఇది పిల్లల ఎపిసోడ్ మీరు సినిమాలో చూస్తుంటే ఒక 20 మినిట్స్ పిల్లలు నడిపిస్తారు ఫస్ట్. సో మిగతా సినిమాలలో ఏంటంటే పిల్లలు ఏదో 1 నిమిషము 2 నిమిషాలు ఉండే క్యారెక్టర్, బట్ ఇక్కడ ఏంటంటే 20 మినిట్స్ మొత్తం పిల్లలే నడిపిస్తారు ఈ సినిమాలో. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, 4 క్యారెక్టర్స్. ఈ సినిమాలో నాకు అందరికన్నా తక్కువ అవసరం అంటే డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది పిల్లలతో. వాళ్ళకి ఏం చెప్పే అవసరం రాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం కలవగానే చూస్తే అసలు వీళ్ళు ఈ లెవెల్ నార్మల్ లెవెల్లో లేరు పిల్లలు. సో చాలా న్యాచురల్, చాలా ప్రొఫెషనల్ యాక్టర్స్ పిల్లలు. సో అది ఒక అదృష్టం అనుకోవాలి వీళ్ళు దొరకడం. ఇప్పుడు ఈ పిల్లలు చూసినా వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ని చూసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు అసలు ఒక సినిమాలో అవుతారని ఎప్పుడు అనుకొని ఉంటారు, కానీ వీళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి ఆ కాన్ఫిడెన్స్. సో అది ఒక మల్లేశం స్టోరీ. ఈ పిల్లలది చూసుకుంటే ఎవరు కూడా వీళ్ళు సినిమాలలో యాక్ట్ చేస్తారా అని ఎవరు అనుకుని ఉండరు. దేశం గర్వించిన చింతకింది మల్లేశం జీవిత కథలో తమ విద్యార్థులు నటించడం ఎంతో ఆనందంగా ఉందని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులకు చదువుతో పాటు కళారంగంలోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ ప్రయత్నంలో తొలి ఏడాదిలోనే మంచి ఫలితాలు రావడం శుభ పరిణామంగా పేర్కొన్న ప్రవీణ్ కుమార్ మల్లేశం చిత్రంలో నటించిన చిన్నారి నటీనటులను ప్రత్యేకంగా అభినందించారు. మా సోషల్ వెల్ఫేర్ విద్యార్థులను, ప్రత్యేకించి మల్కాజ్గిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఉండే ఈ 4 విద్యార్థులను భాగస్వాములు చేసినందుకు రాజ్ గారికి, తర్వాత ప్రొడ్యూసర్కు చాలా కృతజ్ఞతలు. నిజంగా మాకైతే చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక చిన్న ప్రయోగం చేశాము. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మాకంటూ ఒక ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఉండాలి, పేద పిల్లలకు కూడా ఈ చిత్రరంగంలో, ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశం రావాలని అనిపించి మేము గత సంవత్సరమే స్టార్ట్ చేశాము. కానీ ఇది ఒక చిన్న ప్రయోగం అనుకున్నాము. కానీ ఈరోజు ఈ పిల్లలు 1 సంవత్సరంలోనే ఇంత పెద్ద గొప్ప కళాఖండంలో మాకు ఈ ఛాన్స్ వస్తుందని మేమైతే అనుకోలేదండి. వీఆర్ రియల్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. ఈ పిల్లలకు రాబోయే రోజుల్లో చాలా గొప్ప భవిష్యత్తు ఉందని ఈ మూవీ ద్వారా మాకు అర్థమైంది. ఈ సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు చదివే కాదు, సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఈ పాఠశాలలో వస్తున్న ఫలితాల ద్వారా వీటి ఏర్పాటు లక్ష్యం దాదాపుగా నెరవేరుతున్నట్టే అనిపిస్తోంది. ఈ విద్యార్థులను పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఇక్కడి అధ్యాపక బృందం శ్రమిస్తున్న తీరు నిజంగా అభినందించదగ్గ విషయం.